మనిషివా అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పలే ఏంటి పాట చీరలు తెచ్చినాను ఒకసారి చెప్పలేదు నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా భీమవరం పుల్లోడా పాలు కావాలా
పోతున్న పిల్లే మనిషివా అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలే ఏంటి పాట పిల్లే
బుగ్గలు ఎలా ఉన్నాయో తెలుసా? బుగ్గలు ఎలా ఉన్నాయో బుగ్గలు 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 పిన్ని నీ కోడలు సముద్రంలో ఎత్తి చెప్పులేసిందే పిన్ని. ఏంటండి భూకం వచ్చేది అయిపోయింది నాకైతే. అవునండి. ఏమండి అయితే ఎక్కువ మరి అన్నాడు. నేను జస్ట్ ఉమ్మున్నాను వచ్చి మీద ఎక్కిపోయాడు వచ్చి అత్తగాడిదిలాగా. సరే అవురా పొట్టి ఏం చేసావు? ఏం చేశాను? ఏం చేసావు? నేను ఏం చెప్పేసావా? చెప్పేసావా? నేను ఏం పాట పాడా? చిలక చందన పట్టు చీరే కట్టిందో. అది ఎవరి శరణం? నీది. నాది. తర్వాత చరణం నేను చిలిపి చెక్కిల మీద సిగ్గే పుట్టిందో. నువ్వు పాడావు. పాడాను. తర్వాత చరణం ఎవరిది? నీది. అయితే ఎక్కువ మరి అన్నాను. ఈడు ఆటకు వచ్చినాడు, వీడి మీద ఎక్కిపోను. అయితే టైంలో ఎవరు వస్తే వీడు కాబట్టి తట్టుకున్నాడు, వాడే చచ్చిపోతాడు. కొంచెం చూస్తే ఎక్కువ. ఓకేనా గురువు? రానండి ఆగండి. రానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చా? వస్తే వస్తే మళ్ళీ వస్తే వస్తే చెప్పు తీసి చెప్పు తీసి అని కొట్టు. జియో ఆఫర్లా గొప్ప ఆఫర్ ఇస్తావురా నువ్వు రా చెప్తాను సరే. ఎగస్టలేంటి పొట్టి ఎడవా మళ్ళీ వచ్చే కాల్ వినకూడదు, జాగ్రత్త చెప్తున్నా. గురుగారు మీరు అడిగి కొంచెం చూసుకున్నానండి, వాడు మాటికి వచ్చేస్తున్నాడు. ఓకేనా అన్నయ్య కానీ చెప్తాను. అలాగే అన్నారు పెద్దలు. ఎంత పని చేశావే నా మాట వినబొమ్మ మంగో నా మాట వినబొమ్మ మంగో. ఎంత పని చేశావే మంగో నా మాట వినబొమ్మ మంగో. చీరలు తెచ్చినాను ఒకసారి చెప్పలేదు. నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా? ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు? చీరలు తెచ్చిన వాళ్ళు ఒకసారి చెప్పలేదు. ఏంటి పాట? కట్టలేదు అన్నాను. నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా, ఎప్పుడు పాత చీరలతో ఉంటావు. నేను కొత్త చీర తెచ్చా, పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమని. దున్నపోట పాత చీరైనా కొత్త చీరైనా కట్టుకో అనాలి కానీ ఎప్పుడైనా అనకూడదు. అంటే కట్టుకోవాలి. ఓకే చెప్పు. చీరలు తెచ్చినా ఒకసారి కట్టలేదు, పటీలు తెచ్చానే ఒకసారి పెట్టలేదు. కాల్ తీసేస్తాను ఎద్దావా? పట్టి ఎలా పెడతారా? ఎలా పెడతారు పట్టీలు? ఎలాగ పెడతారు పట్టి? మీ ఊరు ఎలా పెడతారా? మా ఊర్లో ఎలా పెడతారు? మీ ఊరు ఎలా పెడతారా? పగిలిపోద్ది. ఏమి ఏ ఊర్లో పట్టీలు ఎలాగే పెడతారు, పెట్టరు. ఓకే పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు, కూరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు. ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్ర మీద కొట్టుకోరా. నా బుర్ర మీద కొడితే ఏడు పోతుంది, నేను ఓట్లు నెట్టుకోరా. ఒరే పొట్టి నువ్వు రానన్నా కదా, ఎందుకు వచ్చా? వచ్చానా? రాలేదా? కాలేమన్నా కంటున్నావా? కాలేమన్నా కంటున్నావా? వస్తున్నాయి నోటుకొని పాడేస్తాను, నా వాటి కోసం చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. లేకుండా పని చేస్తాను. చేస్తాము. నీకెవరు రమ్మన్నాడు రా?
ఆడ అలాగే పేలుతాడు. ఆ. నువ్వు చెప్పు. సరే అండి. రమణ ఈసారి వస్తే బాగోదు. కోర్టులో కేసేసేస్తాను. లాయర్ ఉన్నారు కదా, నువ్వు అదే మాట మీద ఉండు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నయ్య అపుత్రస్యః గతిర్నాస్యః అన్నారు పెద్దలు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అవునరా, పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుందిరా? రాణిలా ఉంది. నువ్వు చూసినావా? నువ్వు పాడిన పాట ఎంచుకుని రాగబెట్టరా. 24 మళ్ళీ పాడు. పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది? రెస్కండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పేలిపోదు నువ్వు. చిన్న గుంటలా గుండు. పెల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది? పెళ్ళగలో కదరా, పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగుంది? రాణిలా ఉంది. నువ్వు చూసావా? నేను చూసాను. ఒరే నీ దండం పెడుతుంది, క్యాప్ పెట్టుకోరా. క్యాప్ పెట్టుకోరా. ఉన్న 3 జాన్లు అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను. కాదు అయిపోయింది. నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు, నీ కన్నంలో గురుగులు పెట్టేస్తాను. అన్నంలో గురుగులు ఏం చూసుకుని. పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది? రాణిలా ఉంది. పిచ్చి దద్దమ్మ రాణిలాగా లేదు. మరి ఎలాగుందని చెప్తాను విను. నువ్వు చూసావు కదా, చెప్పు. పల్లకిలో పెళ్లి కూతురు కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా? వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి. వీడికి చూసావరా? అంటే మొన్న పెళ్లి అయిందా? బట్టలు బాబు సీసీ కెమెరా పెట్టలేవా? సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పెట్టాను. బాగా వచ్చిందా? ఫుల్ హెచ్డి. రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను, నన్ను బాగా ఇసుకేస్తున్నావు. ఈసారి వస్తే బాగోదురా. ఎన్నిసార్లు చూసుకో. ఎంతకని చూసుకుంటా బాగుండ్రా. ఎంతమందికి ఎడతారు కానీ నీకు దండం పెట్టలేకపోతారు. ఆగురు అక్కడ. చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు. అలాగే అపుత్రస్యః గతిర్నాస్యః అన్నారు పెద్దలు. సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే. సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే. గడ్డి కొప్పల కథలు వేట్రా. నేను వెళ్ళేంత వరకు ఆగాల. బాండ్ర కప్పలు మొహం పెట్టుకో. తోస్తే ఇంచు కూడా కదలు. నీ తోసిన బట్టిలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా. అందము కారిపోతుంది. వచ్చి పట్టి రారా. మీ మాట పక్కనట్టు పాట ఏంటి అసలు? ఏమన్నాను? సంబంధం లేకుండా ఏమైంది? సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే పక్కన పాలు తాగడే. పాట ఎలాగా? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పక్కనే ఉండే పట్టించుకోవాలి. అది సినిమా సాంగ్. అది సినిమా సాంగ్. ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది. ఏంటమ్మి? మా ఊర్లో సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లు ఉంటే పెద్దదానికి పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన తర్వాత ఆ చిన్న అమ్మాయి కొడుకు. బాబు ఓ మాట 2 కాదుని దండం పెట్టాలరా. మీది ఇండియానే లేదు జపాన్ రా. జంబాంబాను అవురా. పెళ్ళి ఎన్ని రోజులు అయింది? పెళ్ళి అయినా 4 రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు. చిన్న అది కాదు మ్యాటర్. అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అంతే. పెద్దదానికి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతాడు. పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు పిల్లలు లేరు. లేకపోతే ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు. అక్క పెళ్లి చాలా రోజులు పిల్లలు లేరు. బాగా నేను చేసుకుంటాను. ఏంటి పెళ్లి? ఓ బాగా నేను పెళ్లి చేసాను. ఎప్పుడైతే అన్నదో వాళ్ళ అమ్మేమో చిన్నదానికి పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేదా? వైరల్ ఫీవర్. అవునా? ఈ మధ్యనే వచ్చింది. కొత్త జ్వరం. వైరల్ ఫీవర్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు. తగ్గట్లేదు. అవునా అన్నయ్య? ఏంటిది? విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా తగ్గలేదంటే చాలా క్రిటికల్ పరిస్థితి. అవునన్నయ్య. నాకు తెలిసి
కూర్చున్నారు. అవును. ఆ సీతారామ కళ్యాణం ఏ విధంగా ఉంటుందో హుషారుగా చెప్పు. అంటే అర్థం ఏంటమ్మా? అర్థం పుత్రులు లేని వారికి ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం మాత్రం లేదు. వశిష్ఠుడు ఇలా ఏమన్నాడు? రాజేంద్ర పుత్ర కామిష్ట వేగం చేసు నీకు తప్పగా సంతానం కలుగును అన్నాడు. అలాగే వశిష్ఠుడి ప్రకారం దశరథుడు అలా చేశాడు. వేగగుండములో యజ్ఞపురుష ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే మనన్నే చెప్తాడు. వేగగుండములో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? హుషారుగా చెప్పురా. ఈ విధంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై యజ్ఞపురుషుడు దివ్య పాయసాన్ని దశరథ మహారాజుకి అందజేశారు. మహారాజు దివ్య పాయసాన్ని ప్రేమతో అందుకొని హత్తుకొని రెండు భాగాలుగా చేసి కైకేయికి ఇచ్చారు. వారిరువురు కొద్దిగా సేవించి మిగిలిన పాయసాన్ని సుమిత్రకు అందజేశారు. పాయసాన్ని సేవించిన రాణులు గర్భవతులయ్యారు. ఆ శుభముహూర్తాన ముగ్గురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు. ఏంటి? ముగ్గురు రాణులకు నలుగురు కుమారులు జన్మించారు. శ్రీరాముడు కైకేయికు భర్తడు రెండు సార్లు పాయసాన్ని సేవించిన సుమిత్రకు మాత్రం లక్ష్మణ ఇద్దరు జన్మించారు. శ్రీరాముడు జన్మతో లోకాలు ఉప్పొంగిపోయాయి. శ్రీరాముడి జన్మం ఎలా జరిగిందో మన అన్నయ్య చెప్తాడు. రామచంద్రులు పుట్టారు మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. రామచంద్రులు పుట్టారమ్మా చందమామ రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ మనకు రామరాజ్యం వచ్చిందమ్మా చందమామ. దేవదేవుడే విష్ణుమూర్తిగా రాజు గర్భములో చిన్న బాలుడై జన్మించాడు. చిన్న బాలుడై జన్మించాడు. రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా మనకు రామరాజ్యం వచ్చిందమ్మా. ఈ విధంగా రామరాజ్యం వచ్చింది. రామరాజ్యం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. అవునబ్బాయి. సారా కొట్లు అనగా ఏమి? గాంధీ కొట్లు అనగా ఏమి? చాలా అభివృద్ధి చెందిపోయింది. రామరాజ్యం వచ్చిన తర్వాత సారా కొట్లు బాండి కొట్లు బాగా అభివృద్ధి చెందేరా? సారా కొట్లు అభివృద్ధి చెందే. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏమంటావు? ఇదే నేను చెప్తావు. పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అంతే. పెద్దదానికి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతున్నాడు. పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలైనా పిల్లలు లేరు. లేకపోతే ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు. అక్క పెళ్లి చాలా రోజులు పిల్లలు లేరు. బాగా నేను చేసుకుంటాను పెళ్లి. ఓ బాగా నేను పెళ్లి చేసాను చెల్లి ఎప్పుడైతే అన్నదో వాళ్ళ అమ్మేమో చిన్నదానికి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు. ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే జ్వరం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లేదా? వైరల్ ఫీవర్. అవునా? ఈ మధ్యనే వచ్చింది. కొత్త జ్వరం వైరల్ ఫీవర్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు. తగ్గట్లేదు. అవునా అన్నయ్య? ఏంటిది? విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా తగ్గలేదంటే చాలా క్రిటికల్ పరిస్థితి. అవునన్నయ్య. నాకు తెలిసి టైఫాయిడ్ అయి ఉంటదమ్మా. టైఫాయిడ్
టైఫాయిడ్ కాదు హైపాయిడ్ కాదు వైరల్ ఫీవర్. కీపెడా కీపెడా టైఫాయిడ్ కాదు కీపెడ్ కూడా కాదా మలేరియా ఉంటుంది. కరెక్ట్. మలేరియా వైరల్ ఫీవర్ అని అన్నం పెడతారు. వైరల్ ఫీవర్ మలేరియా కూడా కాదండి. చికెన్ గునియా చికెన్ గునియా కాదు మటన్ గునియా కాదు వైరల్ ఫీవర్. కరోనా కరోనా వైరల్ ఫీవర్. ఇక్కడరా చెప్పు ఇప్పుడు. చికెన్ గునియా టైఫాయిడ్ కాదు కాదు మలేరియా కాదు కాదు చికెన్ గునియా కాదు కరోనా కాదు మరేంటి? కొత్త జ్వరం. ఏంటది? వైరల్ ఫీవర్. దగ్గర చెప్పు. దగ్గర చెప్పరా. కొత్త జ్వరం. ఏంటి వైరల్ ఫీవర్. అది ఏంటి? వైరల్ హే ఏంటా వైరల్ ఫీవర్. అది ఏం జ్వరం? డెంగ్యూ. ఏంట్రా ఆడపిల్లతో మాటలు? వైరల్ ఫీవర్ రా. ఏం ఫీవర్ అది? కొత్త జ్వరం. నాకు చెప్పు. వెనక్కి తిరుగు. ఏదే వెనక్కి తిరుగు. మొహం పెట్టి పంపేస్తాను దగ్గర పేదవా. వెనక్కి తిరగడం పెట్టి ఆ పిల్లకి ముందులే చెప్పినా ఎనక చెప్పాలా? వీళ్ళు ఎక్కడ చెప్పేస్తా నాకే తెలీదు. ముందు చెప్పు. వైరల్ ఫీవర్. ఏంటది? కొత్త జ్వరం. ఏంటి? దగ్గర వీళ్ళు దగ్గర రావాలా? కొక్కుడు బుద్ధులు పోవాలి. ఏంటి ఆడపిల్ల సిగ్గు అయిపోతాను బాబు. ఇప్పుడు వచ్చిన నేడు చెప్పురా. కొత్త జ్వరం. ఏంటది? వైరల్ ఫీవర్. ఏంటో? డెంగ్యూ. దున్నపోతా నీకు నాలికి తిరగకపోతే తిరగదని ఒప్పుకోరా. ఏమి? అది డెంగ్యూ కాదురా. డెంగ్యూ. డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి తగ్గట్లేదు. ఎక్కడ తీసిన తగ్గలేదు. ఈ అబ్బాయి చనిపోతాడు ఇంటికి తీసుకెళ్ళి చెప్పారు. ఎప్పుడైతే చెప్పారు ఆ ఇద్దరు అక్క చెల్లెలు ఆ అమ్మ ఆ అబ్బాయి ముందు కూర్చొని ఏ విధంగా శోకిస్తున్నారు. ఏడిపించుకోవాలి. ఏట్రి పాట మళ్ళీ మళ్ళీపోవడం ఒకసారి. ఈ చెయ్యితోనే బువ్వ కొడిపాను ఈ చెయ్యితోనే ఈ చెయ్యితోనే ఏడు చేసిన చెప్పి ఇంకేడు పిసినా చెయ్యి పిసికినా ఇంకేడు పిసికాను. నా మీద నీకు ప్రేమ లేదా? నువ్వెవర్రా? నువ్వండి గొప్ప ఇష్టం నాకు. నువ్వంటే గొప్ప ఇష్టం నాకు. నువ్వెవర్రా? నువ్వెవరు? నా మీదకాయ నువ్వెవర్రా? ఎవరు? నాకెందుకాయ? ఇప్పుడే మీరకాయ అన్నా మళ్ళీ కిందకాయ అంటావు. అవును మాట చెప్పు. ఏంటి మీరకాయ అన్నావా? మీరకాయ అంటే ఏంటి? తలకాయ. ఓ మీరకాయ అంటే తలకాయ. కిందకాయ ఏంటో? గుండెకాయ. గుండెకాయ కదా గుండెకాయ కదా ఆకాయ అనుకున్నావా? గుండెకాయ. నేనంటే గొప్ప ఇష్టం నీకు. ఏంటి? నేనంటే గొప్ప ఇష్టం. చెప్పలేని ప్రేమ. గొప్ప ప్రేమ నీకు. ఏంటో? చిన్న మాట. నువ్వు నాకు టీ తెచ్చి ఇచ్చావు. నేను అభిమానంతో ఇచ్చాను. ఇచ్చావు కాబట్టి నేను ఒక కథ చెప్తాను. కదా కదా ఓరి పిచ్చివాడు ఎన్ని కథలు చెప్తావురా? నేను కథ చెప్తాను. వెరైటీ కథ చెప్పు. వెరైటీ కదా నేను కథ చెప్పురాను. నువ్వు ఒక కథ చెప్తావు. ఆ కథ పూర్తయ్యేలోగా నువ్వు టీ తాగిస్తే నేను ముందు టీ తాగిస్తే నీకు 10,000 ఇస్తాను. ఇది బాగున్నట్టుందిరా. నువ్వు ఒక కథ చెప్తావు. అవును. ఆ కథ పూర్తయ్యేలోగా నేను ముందు టీ తాగిస్తే నాకు 10,000 ఇస్తా. 10,000 ఇస్తా. అదే ముందు నువ్వు తాగిస్తావు నాకు 5,000 ఇచ్చి. ఇది బాగున్నట్టుంది గురుగారు. నైట్ కి ఓకే ఓకే స్టార్ట్. కథ స్టార్ట్ చేసేస్తాను. హుషారుగా చెప్పు. హుషారుగా నువ్వు ఆలకించాలి. అలాగే ఊగొట్టు. ఓకే ఏం కొట్టాలా? కథకు ఊగొట్టాలా? ఊగొట్టాలా? ఓకే ఓకే స్టార్టింగ్ అడియా అన్నయ్య. అనగనగనగనగనగా ఒక రాజు. ఏం చెప్పావురా? అనగనగనగనగనగా ఒక రాజు. అయితే ఆ రాజుకు 7 కొడుకులు. అయితే 7 కొడుకులు. అయితే 7 కొడుకులు ఏటకి వెళ్ళారు. అయితే 7 కొడుకులు ఏటకి వెళ్ళారు. అయితే 7 చేపలు పట్టినారు. అయితే 7 చేపలు పట్టారు. అయితే ఏటి అయితే తాగురా. తాగడేవా? తాగు. ఉడితి కొండ మొహం వేసుకొని తాగినంత తాగు. ఓకే. అయితే అందులో ఒక చేప ఎండలేదు. అయితే అందులో ఒక చేప ఎండలేదు. అయితే నీకు పీకడ గొయ్యి తీసి పాతలేదు. అయితే ఏట్రీ ఇది? టీ తాగేవా? టీయా కొట్టారంటే మూతి మూకుడైపోద్ది. నేను తాగేసాను. ఉడికి తాగితే ఏదైనా తాగేస్తారు దరిద్ర పేదవా. ఇలా పంచాల కలిసి డబ్బులు సంపాదించేస్తారు. ఓకే వెనక్కి వెళ్తే పాడు జన్మ మమ్మో తిరిసిరి మువ్వా. యాడ జన్మ ఏమి జన్మ పాడు జన్మ మమ్మో తిరిసిరి మువ్వా. రావ
బెదరు పిల్లకి మీరేట అన్నారేటే ఏమనలేదా ఆహా. ఏమనకపోతే అనకపోతే నువ్వెందుకు కయ్యమన్నావు రమణ ఓయ్. ఒక మాట చెప్పనా ఏంటి? నేను మామని పిలిచానా అవును. ఒక్కరు కూడా పలకలేదురా నువ్వు ఏమని పిలిచావు మామ అని అదే సంగతి ఏంటి? మామ అంటే ఆ. ముసలి కిందే పోద్ది పోతుంది. అదే బాబా అన్నావు అనుకో ఆ. మొత్తం పలికేస్తారు ఓయ్. బావంటే పలుకుతారా బాబా అంటే పలుకుతారా ఆ. వచ్చి ఎక్కిపోతారా ఏంటది చేజే. ఓ చేజే కుదరా ఆ. ఇప్పుడు నేను నువ్వు బావాన్ని కేక కేక వేస్తావు. దానికి దానికి? వాళ్ళందరూ పలికితే చాలు ఓకే నువ్వు బావానికి కేక వెయ్యు ఆ. వాళ్ళందరూ హుషారుగా పలికేస్తారు అవునా ఆ. అయితే పిలుస్తా ఓకే, రెడీ. ఈ బ్రతుకు సెడ సిగ్గులేదు అసలు మగజాన్ని పెట్టారు అయినా జనకి ఇదే సౌండ్ అండి అయినా పలకాలని పిలిచేటప్పుడు అయినా సరే నా పరువు తీశాను దాన్ని. చూసారండి మీరు? ఒక అందమైన అమ్మాయి పిలిస్తే పలికినట్టు ఉండాలి మీరు పలకలంగా ముందుకు వచ్చారా చెక్కుపోయినట్టు ఉండాలి వచ్చాడో లప్ప బాబు వచ్చాడే ఎంత బాగున్నాడో లప్ప బాబు వచ్చాడో లప్ప బాబు వచ్చాడే బాబు వచ్చి నీకేమో పప్పడిగాడే ఎద్దవా. బావొచ్చి పప్పడిగాడు ఏం పప్ప అరిసి పప్ప ఎప్పుడు చేసావు మొన్న. ఎక్కడ ఇంటికాడ ఎవరు చేశారు నువ్వు. కొడుకు అని బావొచ్చి పప్ప ఏంట్రా మరి బాబు వచ్చి నీ పప్పడు మీ అన్న వచ్చి నీ పప్పడు రేట్ బా పాడే గాని ఆ. నువ్వు వెనక వెళ్తే వెళ్తే ఆ పాట అంతకు మించి అంతకు మించి మేము పాడతాం మీరు పాడుతారు. నువ్వు అన్ని మూసుకొని ఆ. చూస్తే చాలు ఇంకా హుషారుగా పాడండి పో. వద్దోలమ్మ నాకు చెయ్యి మొగుడు, వద్దోలమ్మ నాకు చెయ్యి మొగుడు, నాకు చెయ్యి మొగుడు, నాకు చెయ్యి మొగుడు, పొదల తాడుతాడు పొడి పొడి తాడు. వద్దోలమ్మ నాకు చెయ్యి మొగుడు, వద్దోలమ్మ నాకు చెయ్యి మొగుడు.
కొండాలు చేరేటోడా అడ్డబట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంకముడా కంటరగాలని దాసినోడా కంటి చూపుతో చూసుకొని నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేరాలి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర నా రాజా రాజేశ్వర ఎండికొండాలు చేరేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంగముడా కంటనగాలన్ని దాసినోడా కంటి చూపుతో చూసి నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిసి పానాకాలు పంచేరే పలారాలు పంచేరే పలారాలు పంచేరే కండా దీపాలు ఘనముగా వెలిగించేరే తపాలు పాపమని తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే నెంగని రూపాయి దండలు కూడా పుట్టిన వారికి చుట్టాలివే తడిబట్ట స్థానాలు గుర్తుట్టు దండాలు మొక్కిన కొండాలు చేరేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస సంగముడా కంటనగాలని దాసినోడా కంటి చూపుతో చూసి నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా
చూపిద్దామా బొంబాయి పోదామా ఫస్ట్ నైట్ చేద్దామా పెళ్ళి కందామా కాల్ మీద కాల్ వేసినాడు రారా రాడు భయమా భయమే ఎందుకు ఆ? ఎందుకు ఎందుకని నువ్వు చూపిస్తావని ఏయ్! నీ మాకు చూపించదు ఏంటి ఫేస్ కనిపించట్లేదా మీకు వస్తుంది తెలుసా నాయన ఏంటంటాడు తెలుసా ఏమన్నారు? ఎదరో మీకు ఇంకా ముగ్గురు అమ్మాయిలు వచ్చారు కదా వచ్చారు కదా? అమ్మాయి కావాలని అంటారు ఏ మేమా? మేమన్నారా బాబు ఏమి? మా ఆయన తల్లి చంపేస్తాడు మీ ఆయన తెలిస్తే చంపేస్తాడా ఎంత కొంత ఇచ్చింది మా ఏంటి డబ్బులు ఏం డబ్బులు ఇచ్చి మా ఆయన కొనేద్దాం అనుకున్నావా అవును. ఎప్పుడైనా చూసావా చూడలే. మా ఆయన్ని చూడలేదు. ఎలా ఎలా ఉంటాడు? ఉంటాడు మిల్క్ బాయ్ మిల్క్ బాయ్ లాగా ఉంటాడా అవును. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా ఆ. మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడు నువ్వు ఉంటాడు మిల్క్ ఇచ్చే పందిలాగా ఏమి? కాకి మొహోడా నేను ఉన్నాను అంతే నువ్వు ఉండవు ఆహా. మీ సెల్లో మా మరిది ఊరుకోడు. మీ సెల్లికి అయిపోయింది ఏంటి? పెళ్లి అయిపోయింది. నీకు అయిపోయింది ఏంటి? పెళ్ళి అయిపోయింది. మీ ఇద్దరికి అయిపోయింది మళ్ళీ? పెళ్ళి అయిపోయిందిరా మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను నువ్వు ఉంటావా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా మన్ కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా